కాదు మీ వీడియోలు చూసే వాళ్ళు ఇన్ని లక్షలు సంపాదించి ప్యాలెస్ లో ఫ్లాట్లు ఒకసారి ఇల్లు అసలు చూపిద్దాం రండి ఒకసారి చూద్దాం. 2 రూమ్లు కొనుక్కున్నారా ఇది? కొనుక్కున్నాం ఎప్పుడు? రీసెంట్ గా కూర్చోండి. 1 year బ్యాక్. 1 year బ్యాక్. ఇదంతా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ. ఓకే. సాదా సీదాగా బతికే ఒక కుటుంబం పాపం. మనం ఏదో ఆమెని ఇది చేసేసి తెలంగాణలో సగం ఆస్తులు కొనేసినట్టు పాపం ఒక పక్క మీకు చాలా ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. అవును. ఇప్పుడు వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంచి మనసున్న మహారాజు కాబట్టి ఇవాళ నేను అదే నాకు ఇదనిపించింది. ఇప్పుడు ఆయన అలా ఇది చేయకపోతే ఏంటి నా పరిస్థితి? మనకి అలాంటి ముఖ్యమంత్రి దొరికినందుకు మన అదృష్టం. మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ అన్నా? అంటే ఆంటీకి తెలియదు, 1 side లవ్. మీరు చేశారా? నాదే. మీదే. అంటే అక్క సిగ్గుపడుతున్నారు ఇప్పుడు. ఆమె తెలియదు మరి. ఓకే. అంటే పెళ్ళైన తర్వాత కానీ తెలియలేదు. పెళ్ళైన తర్వాత ఇచ్చాను నేను లవ్ లెటర్. అవునా? ముందే రాసి పెట్టుకున్నారా? ఓకే. అలా ఒకసారి చదవండి. ప్రియమైన సాయికి తిరిగి చదవండి. మళ్ళీ అట్లా అంటే ప్రియమైన సాయికి దీపావళి శుభాకాంక్షలు. నిన్ను చూడగానే నిన్ను చూసిన క్షణం మరువలేనంది నా హృదయం. నా మనసు దోచుకున్న రూపమా, నీవు నాకు దక్కుతావో లేదోనని తపిస్తుంది నా మనసు. నీ రాక కోసం ఎదురు చూస్తున్న నా ప్రాణం. ఎన్ని ఇయర్స్ క్రితం ఇది? అది 21 years. 21 సంవత్సరాల క్రితం అన్న రాశారనమాట ఆమెకి. ఆమె ఫ్రేమ్ చేయించుకొని జాగ్రత్తగా పెట్టుకున్నారు. 2003. మీ పెళ్ళయింది ఎప్పుడు? 2004లో. 2004. పెళ్లికి ముందు 1 year ముందు రాసి పెట్టుకున్నారు. చాలా మంది సినిమా వాళ్ళు అడిగారు పాపం, నిన్న మీది తవ్వగానే అరే అవేదో పొట్ట పోసుకుంటుంది, ఎందుకు ఇంత ఇష్యూ అయింది, ఏంటి బాగుందా రోషన్ అని. లేదు నాకు తెలియదు, అసలు నేను ఇంతవరకు వెళ్ళలేదు. సరే మీ అందరి తరపున, గవర్నమెంట్ తరపున ఒకసారి వెళ్ళొస్తాను, మీ అందరికి నేను చేసి చూస్తారు కాబట్టి అట్లీస్ట్ తెలుస్తుంది మీకు అని చెప్పి నేను అందరి తరపున వచ్చాను ఈ రోజు. సో హ్యాపీగానే ఉన్నారు కదా? మన రేవంత్ రెడ్డి గారి ట్వీట్ తర్వాత అస్సలు మామూలు కాదు నిజంగా. ఆ రోజున కస్టమర్స్ అన్నది ఇవాళ నిజంగా రాముడు వారు వచ్చారు, రామరాజ్యం మనకు వచ్చింది. ఆ రాముడు ఎవరో కాదు, మనందరి పాలిట దేవుడు సీఎం రేవంత్ రెడ్డి సార్. ఓకే. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాము. సూపర్. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? మళ్ళీ భయం వేస్తుందో స్టార్ట్ చేయాలంటే కూడా? లేదు, అంటే భయం ఏం లేదు, పెట్టుకోమన్నారు. అదే జనం, అంటే జనం గురించి భయం కాదు. మన మళ్ళీ పెడితే ఏమన్నా మళ్ళీ అంటే తినే వాళ్ళ కన్నా తీసే వాళ్ళు ఎక్కువైపోయారు. సోషల్ మీడియా వాళ్ళు 20 మంది వస్తే 30 మంది వస్తున్నారా? అట్లా అయిపోయింది. మళ్ళీ అలచల్ చేస్తారేమో అని అదొక భయం, అంతేగాని కఠినది ఏం లేదు. సో స్టార్ట్ చేస్తారు రేపు నుంచి. ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం సాఫ్ట్వేర్ అందరూ మధ్యాహ్నం భోజనం టయానికి కుమార్ ఆంటీ గుర్తొస్తుంది అందరికి. అందరూ వస్తారు. ఇప్పుడు వాళ్ళు అక్క అక్క అంట అందరూ, సెక్యూరిటీ గార్డులు కాని అందరూ వదిన అంటారు, బాబీ దీది అట్లా, అక్క పిన్ని అట్లా అందరూ కూడా. మా అమ్మ రాలేదు, అమ్మ అంటారు. కుమార్ ఆంటీ అదే ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. మీ ఆవిడ సెలబ్రిటీ అన్నా? నాకే తెలియదు. వీడియోలు కూడా మేము రాత్రి అంతా కూడా నిద్రపోకుండా 12:30కి మీడియా వాళ్ళందరూ వెళ్ళినాక అప్పుడు మళ్ళీ మా అన్నయ్య వదిన వచ్చారు. ఈ లోపల వచ్చినాక 1 గంటకి అయిపోయింది. వచ్చినాక ఇక వాళ్ళు ఒక అరగంట కూర్చున్నారు, 1:30కి పెట్టుకుని చూసాం. రాత్రి 3 గంటల వరకు చూసాం మేము. అసలు నిజంగా ఒకటి అందుకే ఇంత ఇదలా అయిపోయింది. మేము చూసుకోకపోవటం కూడా మా తప్పే. అది నువ్వు బయట ఏం జరుగుతుంది అంటే హోటల్ కాడ మేము పెట్టించే విధానంలోనే ఉంటాం, కానీ బయట అంటే ఏం పెడుతున్నారు, కస్టమర్స్కి అన్ని అందిస్తున్నామా, ఏం అడుగుతున్నారా అది చెప్పడం రావట్లేదు. అలా ఇదిలోనే ఉన్నాం. అదేంటనేది తెలుసుకునే లోపల అంత అయిపోయింది.